स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. అభీష్ట సిద్ధిరస్తు. గురుగారు సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అని అంటారు. అంటే అన్ని దేవుళ్ళలోకెల్లా విష్ణువే సర్వోన్నతుడా? ఇది చిత్రమైన సంప్రదాయంలో వచ్చిన మాట. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. సర్వనద్యాః యథా సాగరం గచ్చతి యథా గచ్చతి సాగరం. అన్ని నదులు సముద్రంలోనే కలిసినట్లుగా ఏ దేవతలకు నమస్కారం చేసినా ఏ దేవతకు నమస్కారం చేసినా నమస్కారాలన్నీ విష్ణుమూర్తికే చెందుతాయి. కేశవుడు అనేది విష్ణుమూర్తికి ఉన్న పేర్లలో ఒక పేరు. దీన్ని బట్టి ఏమనిపిస్తోందంటే, ఓహో, మామూలు బ్రహ్మదేవుడి కన్నా, శివుడి కన్నా, ఇంకో అమ్మవారి కన్నా, వెంకటేశ్వరుడి కన్నా, గణపతి కన్నా, వీళ్ళందరికన్నా విష్ణువు చాలా సుప్రీం గాడ్ అనమాట, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు అని ఒక భ్రాంతి జనంలో ఏర్పడడానికి అవకాశం కలిగింది తెలియక. ఇక్కడ సర్వదేవ నమస్కారః మాధవం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారః నారాయణం ప్రతిగచ్చతి, సర్వదేవ నమస్కారః విష్ణు శ్రీహరిం ప్రతిగచ్చతి అనలేదు. కేశవం అనే పదమే వాడారు. మనకి కేశవనామాలోని కేశవాయ స్వాహ అని ప్రారంభించి 24 నామాలు ఉన్నాయి. కేశవనామమే అందులో మొదటిది. కేశవనామానికి ఒక ప్రత్యేకత ఉంది. కేశవానితోనే ఎందుకు మొదలుపెట్టారు? ఇక్కడ కూడా కేశవ శబ్దమే ఎందుకు వాడారు అంటే, కేశవ శబ్దానికి ఒక ప్రత్యేకత ఉంది. కేశవుడు అంటే మామూలుగా లోక వ్యవహారంలో విష్ణుమూర్తికి పర్యాయంగా వాడే పదం. దాంతోపాటుగా ఎందుకు వచ్చిందంటే విష్ణుమూర్తిగా పేరు, కేసి అనే ఒక రాక్షసుణ్ణి సంహరించాడు. కేసి అనే రాక్షసుణ్ణి సంహరించిన కారణంగా కేశవుడు అనే పేరు వచ్చింది. అది కాకుండా కేశవ అనే పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంది. కేశవ అనే పదం మనం చూస్తే అందులో కా, ఈ, ఈశ 3 ఉన్నాయి. కా, ఆ, ఈశ 3 అక్షరాలు ఉన్నాయి. కకారం బ్రహ్మవాచకం. కా అంటే బ్రహ్మదేవుడు, ఆ అంటే అక్షరాణం అకారోస్మి, భగవద్గీతలో పరమాత్మ స్వయంగా చెప్పాడు. కాబట్టి విష్ణువు స్వరూపం అకారం, అకారం విష్ణు స్వరూపం, కకారం బ్రహ్మస్వరూపం, ఈశ అనేది ఈశ్వర స్వరూపం. కకార అకార ఈశ శబ్దాలను వహించి ఉన్నది కాబట్టి క అ ఈశ కేశవ అయిందనమాట. అంటే కేశవుడు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఒకనొక దివ్యశక్తి. కాబట్టి మనం ఏ దేవతని ఆరాధించినా ఒకే దివ్యశక్తికి చెందుతుంది. ఆ దివ్యశక్తి బ్రహ్మస్వరూపము అందులో ఉంది, విష్ణుస్వరూపము అందులో ఉంది, శివస్వరూపము అందులో. ఓ ప్రభుత్వానికి మనం ధనం పంపించాలి. హైదరాబాద్ ఖజానాలో కట్టినా, వరంగల్ ఖజానాలో కట్టినా, ఖమ్మం ఖజానాలో కట్టినా, ఏ ట్రెజరీ ఆఫీసులో కట్టినా ఒకే ప్రభుత్వానికి ఎలా చెందుతోందో, ఏ రూపంలో దైవాన్ని ఆరాధించినా బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఒకే ఒక పరతత్వానికి, ఒక శక్తికి చెందుతుందయ్యా. కాబట్టి ఈ రూపాన్ని, ఈ పేరు చూసి నువ్వు కలవరపడిపోయి ఇది వేరే మతం, ఇది వేరే మతం, ఇది వేరే విధానం అని ఆవేశాలు పెంచుకొని ఘర్షణలు పడకండి. అందరూ ఒకే దైవాన్ని ఆరాధిస్తున్నారు వేరువేరు పేర్లతో. మీరు ఎవరికి నమస్కారం చేసినా చేరేది కేశవుడికే. కేశవుడికి అంటే విష్ణువుకి అని కాదు. కేశవుడికి అంటే బ్రహ్మ విష్ణు శివాత్మకమైన ఒకనొక దివ్య శక్తి నీ నమస్కారాన్ని స్వీకరించి, నీ ఆరాధనను అంగీకరించి నిన్ను అనుగ్రహిస్తోంది సుమా అని సామాన్యులైన వారికి ఎరుకపరచడం కోసం, వారిలో ఈ జ్ఞానాన్ని కలిగించడం కోసం కేశవ శబ్దానికి విశేషమైన అర్థాన్ని జగద్గురువులు విష్ణు సహస్రనామ స్తోత్రంలో కేశవనామానికి ఇచ్చిన వివరణలో తెలియచేశారు. అందువల్ల కేశవ శబ్దం చాలా ప్రత్యేకమైన విశిష్టమైన నామం. కాబట్టి అది కేవలం విష్ణువుకి పర్యాయమైన పదం మాత్రమే కాదు, విష్ణువు కూడా పర్యాయ పదం ఒక విధంగా, కానీ ఉద్దేశం మాత్రం సర్వదేవతాత్మకమైన దివ్యశక్తి, మంత్రస్వరూపం, శక్తి స్వరూపం కేశవం. అందువల్ల కేశవం ప్రతిగచ్చతి అంటే అర్థం అది తప్ప విష్ణువు శివుడు అనే భేదం, విష్ణువు ఎక్కువ శివుడు తక్కువ అనే ఉద్దేశం అసలు లేదు ఆ చెప్పిన వారి ఉద్దేశంలో. ఇది మనం చేసే వ్యాఖ్యానంలో మన అభిప్రాయాన్ని అందులో జోడించాం అనమాట. అందువల్ల అలా వస్తుంది. గురుగారు, ఇక మరో సందేహం, కామకోటి అంటే అర్థం ఏమిటి? కామకోటి, కంచిలో కామకోటి పీఠం ఉంది. అమ్మవారికి కామకోటిక, లలితా సహస్రనామంలో త్రికూట కామకోటిక అనే నామం ఉంది. కామకోటి అమ్మవారి కామకోటి స్వరూపిణి. కామకోటి అంటే కోటి అనే మాటకు అర్థం ఏమిటో మనం చూస్తే, కోటి అనే మాటకు అంశు లేక అవధి అని అర్థం. ఇప్పుడు కామకోటి అంటే మనకి 4 ఉన్నాయి పురుషార్థాలని చెప్పారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఇప్పుడు ఇందులో అర్థము కామము మధ్యలో ఉన్నాయి. అర్థం దేనికి కావాలి? అర్థం అంటే సంపాదన, లేకపోతే ప్రయోజనాలు,
కామం అంటే కోరికతోనే కదా. కాబట్టి అర్ధకామాలు రెండు కూడా కామంలో భాగాలే. ఈ కామానికి అటు ఇటు ఉన్నవి ఏమిటి? ఆ అంశు ఈ అంశు ఏమిటి? ఈ అంశు ధర్మం, ఆ అంశు మోక్షం. అంటే ధర్మబద్ధమైన కోరిక తద్వారా అర్థ సంపాదన చేసి జీవన వ్యవహారాన్ని సక్రమంగా నడుపుకుంటే లభించే సంతృప్తి ఏదైతే ఉందో అది మోక్షం. అంటే కామకోటి అంటే ఇటు ధర్మం అటు మోక్షం. కామం యొక్క అంశు, ఒక అంశు ధర్మం, ఇంకో అంశు మోక్షం. ఒక అవధి ధర్మం, మరొక అవధి మోక్షం. కాబట్టి ధర్మస్వరూపం మోక్షస్వరూపం అనే అర్థం కామకోటి అనే పదానికి. కామకోటిక అంటే మోక్షస్వరూపిణి, ధర్మస్వరూపిణి. ఈ ధర్మము ద్వారా మోక్షం రావాలని ఎలా తెలుస్తుంది? మనకి జ్ఞానం కలిగితే తెలుస్తుంది. కాబట్టి జ్ఞానస్వరూపము. కాబట్టి కామకోటి అనే మాటకు ప్రధానంగా ధర్మస్వరూపం, మోక్షస్వరూపం, అంతరార్థంగా జ్ఞానస్వరూపం. అందువల్ల కామకోటి అనే మాట అమ్మవారికి అందుకోసం వచ్చింది. కామకోటి పీఠం అన్నా, కామకోటి సంస్థానం అన్నా కూడా అదే అర్థాన్ని మనం గమనించాలి. ధర్మబద్ధంగా మానవుడు జీవితాన్ని సాగిస్తూ మోక్షాన్ని పొందగలుగుతాడనే జ్ఞానాన్ని తెలుసుకుని తద్వారా జీవితం అంతా గడిపితే కామకోటిని ఆరాధించినట్లు అనేది అందులో ఉద్దేశం. గురుగారు, భాగవతంలో యశోదానందుల ఇంట్లో పుట్టి మధురకు వచ్చి యోగమాయ కంసుని హెచ్చరిస్తుంది. ఇలా ఈ యోగమాయ గురించి పురాణాల్లో మరింకెక్కడైనా ఉందా? మనకి ప్రధానంగా భాగవతంలో కృష్ణజరణ ఘట్టంలో యోగమాయ ప్రస్తావన వస్తుంది. యశోదాదేవికి పుట్టిందామె నందుని ఇంట నందగోకులంలో ఉంది. ఈ మధురలో చెరసాలలో కృష్ణుడు పుట్టాడు. తాను ముందుగానే చెప్పాడు కాబట్టి కృష్ణుడు చెరసాల తలుపులు తెరుచుకున్నాయి, ఆ సంకెళ్ళు విడిపోయాయి, కావలి వాళ్ళకి నిద్ర వచ్చింది, యమునానది పక్కకు తొప్పుకుని తోవ ఇచ్చింది, బుట్టలో పెట్టి అప్పుడే పుట్టిన ఈ కృష్ణుని తీసుకెళ్ళి యశోదాదేవి పొత్తిళ్లలో పడుకోబెట్టి ఆ యశోదాదేవి పొత్తిళ్లలో ఉన్న యోగమాయని తీసుకొచ్చి మళ్ళీ మధురకు వచ్చాడు. మళ్ళీ యమునానది కలిసిపోయింది, తలుపులు మూసుకుపోయాయి, కావలి వాళ్ళకి మెలకు వచ్చింది, సంకెళ్ళు బిగుసుకున్నాయి, అన్నీ జరిగాయి. అక్కడ మరి యశోదాదేవి నందుడు నందగోకులానికి అధిపతి ఆయన. మరి ఆయన భార్య అయిన యశోదాదేవి పురిటింటిలోకి ఆ బాలింతరాలు అక్కడ పడుకుంటే పక్కన పసిపిల్ల ఉంటే అక్కడికి ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళిపోగలరా? ఎన్ని కట్టడాలు దాటాలి, ఎన్ని కట్టుబాట్లు ఉంటాయి, ఎవరు ఆపలేదు. అంతా పరమాత్మ యొక్క నిర్ణయం అన్నమాట. వెళ్ళిపోయి తీసుకొచ్చాడు. ఆమెను సంహరించాలనుకున్నాడు కంసుడు. ఆడపిల్ల కదా అన్నయ్య అని బతిమాలింది దేవకీదేవి, ఒప్పుకోలేదు. ఆడో మగో నాకు అనవసరం, చంపేస్తా అన్నాడు. ఆ పిల్లను అలా పైకి విసిరాడు, కత్తిలా పెట్టాడు. పైనుంచి పిల్ల కింద పడి ఆ కత్తి మీద పడి ముక్కలు ముక్కలైపోయి రక్తం అంతా చిందిపోయి ఆమె భయంకరంగా చనిపోతే వికటాట్టహాసం చేద్దాం, ఇంకా నాకు మృత్యువు లేదు అని అనుకుందామని కంసుడు ఉద్దేశం. పాపం పిల్లని ఎగరేశాడు, కత్తి పెట్టాడు. పైనుంచి పిల్ల కింద పడి ముక్కలు కాలేదు. పిల్ల కింద పడి ముక్కలు కాలేదు సరిగదా, పైనుంచి కొన్ని ముక్కలు వినిపించాయి. పైనుంచి 18 భుజాలతో అష్టాదశ భుజ స్వరూపిణి అయిన యోగమాయ దివ్యశక్తి స్వరూపిణిగా అమ్మవారు అక్కడ కనపడి కిమ్మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్. ఒరే, నన్ను చంపి నువ్వేం చేస్తావురా పిచ్చివాడా, వెర్రి కంసుడా? నిన్ను చంపేవాడు పుట్టనే పుట్టాడు, పెరగనే పెరుగుతున్నాడు, సంహరించనే సంహరిస్తాడు సుమా అని ఒక హెచ్చరిక చేసి అంతర్ధానం అయిపోయింది. మళ్ళీ ఎక్కడా యోగమాయ కనపడలేదు. కృష్ణుడితో పాటు పుట్టింది కాబట్టి, కృష్ణుడికి సహోదరి కాబట్టి పద్మనాభ సహోదరి, సరసిజనాభ సోదరి అనే కీర్తన వింటూ ఉంటాం మనం. పూర్వజ అమ్మవారి నామాల్లో కృష్ణుడి కంటే ముందుగా పుట్టింది. ఇలా కృష్ణుడికి అమ్మవారికి మంచి సంబంధం ఉంది. సోదరి సోదరులు అన్నమాట వాళ్ళు. అందుకే నారాయణి అంటే విష్ణుమూర్తి యొక్క సహోదరి అని అర్థం అనమాట. అందువల్ల ఈ అనుబంధం ఇలా ఉంది. తర్వాత యోగమాయని గురించి ఎక్కడ చెప్పారు అంటే కొన్ని ఇతర పురాణాల్లో యోగమాయకు సంబంధించిన విశేషాలు ప్రధానంగా పద్మ పురాణంలో మనకు కనిపిస్తుంది. యోగమాయకు సంబంధించిన విశేషం విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా కనిపిస్తుంది. ఈ యోగమాయ శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించిందని, వింధ్య పర్వతం మీద ఒక ప్రదేశాలలో నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ కొలువు తీరి ఉందని, సకల దేవతలు ఋషులు అక్కడికి వచ్చి ఆమెను ఆరాధిస్తూ ఉంటారని, ఆమెను నందాదేవి అనే పేరుతోనూ వింధ్యాచల నివాసిని వింధ్యవాసిని అనే పేరుతోనూ పిలుస్తూ ఉంటారని, లలితా సహస్రనామంలో చెప్పిన వింధ్యాచల వాసిని అనే పేరు ఇందుకే అమ్మవారికి వచ్చిందని, అందుకని ఆ నందాదేవిగా వింధ్యవాసినిగా మనం వ్యవహరిస్తున్న ఆ దేవతామూర్తి కృష్ణుడికి కంటే ముందుగా యశోదాదేవి దగ్గర పుట్టి కంసుడికి హెచ్చరిక చేసిన యోగమాయా స్వరూపిణి అని ఆ పురాణం మనకు తెలియజేస్తోంది. శివపురాణం ప్రధానంగా ఈ అంశాన్ని చెప్తోంది. కాబట్టి యోగమాయకు సంబంధించిన విశేషాలు తర్వాత మిగతా పురాణాల్లో పద్మపురాణం మొదలైన పురాణాల్లో కనపడుతున్నాయి. యోగమాయ ఉంది, ఆ ఒక్క సందర్భంలోనే కాదు తర్వాత కూడా కనపడుతుంది. పేరు మారింది. యోగమాయ అనే పేరుకు బదులుగా నందాదేవి, వింధ్యవాసిని అనే పేర్లతో
ప్రధానంగా మహర్షుల యొక్క ఆరాధనలు అందుకుంటోంది ఆ తల్లి. గురువుగారు, ధూమకేతు అంటే తోకచుక్కని అరిష్టంగా చెప్తూ ఉంటారు. మరి అటువంటి ధూమకేతువుగా గణపతిని ఎందుకు కీర్తిస్తారు? ధూమకేతుర్ గణాధ్యక్షో పాలచంద్రో గజానన అని మనం గణపతిని ఆరాధిస్తూ ఉంటాం. అందులో ధూమకేతు తోకచుక్క వంటి వాడా, లేదా తోకచుక్క అయినవాడా, నువ్వే తోకచుక్కవి. మరి లోకంలో ఉన్న మాట ఒకటే, తోకచుక్క ఎప్పుడైనా కనిపిస్తే ఏదో అరిష్టం కలుగుతుంది, ఏదో ప్రమాదం వస్తుంది, ఓ ప్రళయం వస్తుంది, లేకపోతే ఓ దేశనాయకుడికి ప్రాణాపాయం కలుగుతుంది. నిజంగానే ఒకసారి తోకచుక్క కనిపించినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఈ రెండింటికి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు, కానీ జరిగింది. ఈ నమ్మకం బలపడింది. అంటే తోకచుక్క ప్రమాదాన్ని కలిగించేది, అరిష్టానికి సూచన అనే మాట లోకంలో ఉంది. ఈ ధూమకేతు అంటే తోకచుక్క అనే కాకుండా అసలు ధూమకేతు అంటే, ధూమం అంటే పొగ, కేతువు అంటే జెండా. పొగ జెండాగా ఎవరికి ఉంటుంది? వస్తువు కింద ఉంటే జెండా పైన ఉంటుంది. ఓ నగరం కింద ఉంది, దానికి సంబంధించి జెండా పైన ఉంటుంది. అగ్ని కింద ఉంటే పొగ పైన ఉంటుంది. కాబట్టి పొగని జెండాగా కలిగిన వాడు ఎవరు అంటే అగ్నిదేవుడు అనమాట. అంటే ధూమకేతు అంటే అగ్నిస్వరూపుడు. గణపతి యజ్ఞ అగ్ని స్వరూపుడు కాబట్టి యజ్ఞాగ్ని స్వరూపుడైన గణపతికి ధూమకేతు అనే పేరు అందుకోసం వచ్చింది. తోకచుక్క లాంటి వాడు అని కాదు. పోని తోకచుక్క లాంటి వాడు అని అనుకున్నా కూడా తోకచుక్క ఏ అరిష్టాలను కలిగిస్తుందో, లోకానికి అరిష్టాలు కలిగించే వారికి అరిష్టాలను కలిగించి వారిని నిర్మూలించేవాడు, అరిష్టాలకే అరిష్టాన్ని కలిగించి వాటిని నిర్మూలించే తోకచుక్క లాంటి వాడే గణపతి. కాబట్టి విఘ్నాలను పరిహరిస్తాడు, రాక్షస శక్తులను పరిహరిస్తాడు, పాపాలను పరిహరిస్తాడు, దుర్మార్గాన్ని పరిహరిస్తాడు. వాటన్నిటికీ తోకచుక్క అయినవాడు ఆయన, విఘ్నానికి తోకచుక్క అయినవాడు. అందుకని విఘ్నేశ్వరుడు తోకచుక్క అనుకున్నా కూడా ధూమకేతు శబ్దం సరిపోతుంది. కానీ ప్రధానంగా ఆయన యజ్ఞ అగ్ని స్వరూపుడు అని చెప్పడం ధూమకేతు అనడంలో ఉన్న ఆంతర్యం. గురుగారు, శంఖంలోని పోస్తేనే తీర్థం అవుతుందని అంటారు, దీని పరమార్థం ఏంటి? చాలా మంచి మాట, మంచి సామెత లోకంలో. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందండి అని. చిత్రం ఏమిటంటే, శంఖంలో పోసిన తీర్థం మనం చేతిలో పోసుకుని లోపలికి తీసుకునే తీర్థం కాదు. తీర్థం అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి. ఒకటేమో మనం తాగే తీర్థం, ఆలయంలో ఇలా చేయబడతాం, ఆయన తీర్థం ఇస్తారు. దీని ఏదో ఈ పుడిసిలి అంటారు, ఈ ఆకారంలో దీన్ని చుళుకం అనే ప్రదేశంలో ఇలా పట్టుకోవాలని. ఈ తీర్థం కాదు. తీర్థం అంటే మనం స్నానం చేయడానికి వెళ్ళే నదులు ఉన్నాయి, అవి తీర్థాలు. తీర్థయాత్రలు అంటే నీళ్లు తాగుతూ చేస్తాడని కాదుగా. అనేక నదుల్లో స్నానం చేసి ఆ పక్కనున్న క్షేత్రంలో స్వామివారిని దర్శనం చేసుకొస్తాడు. గంగ వెళతాడు, కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుంటాడు. ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో నదిలో స్నానం చేసి కృష్ణానదికి వెళ్ళి విజయవాడ వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటాడు. గోదావరికి వెళ్ళి అక్కడ చూసి పక్కనున్న కోటిపల్లిలోనో ఇంకో చోట పరమేశ్వర దర్శనం చేస్తాడు. అంటే నదులకు తీర్థాలని పేరు ప్రధానంగా. అంటే మనం స్నానం చేయదగిన చోటు. మరి శంఖంలో ఇంత నది పడుతుందా? అందుకని ఏం చేస్తారంటే, దేవత ఆరాధన చేసేటప్పుడు ఈ శంఖాన్ని కూడా దేవతల పూజలో ఉంచుతారు. ఇష్టదేవత ఆరాధన మన ఇంట్లో పూజా మందిరంలో కొన్ని ప్రత్యేకమైన శంఖాలు, ఆరాధనకి తగిన శంఖాలు ఉంటాయి. ఆ శంఖాన్ని దేవత ఆరాధనలో ఉంచి, ఆరాధన అయిపోయిన తర్వాత అందులో ఈ పూజకు వినియోగించిన మంత్ర సంబంధమైన జలాన్ని ఆ శంఖంలో పోసి దైవం చుట్టూ 3 సార్లు మంత్రపూర్వకంగా తిప్పుతారు. అంటే దైవ సంబంధమైన ఒకనొక దివ్య శక్తి పవిత్రతను ప్రసాదించడానికి, ధార్మికమైన శక్తిని ప్రసాదించడానికి, కష్ట సహిష్ణుతను ప్రసాదించడానికి, వచ్చే కష్టాలన్నింటినీ తట్టుకునే మానసికమైన బలాన్ని ఇవ్వడానికి, సకలమైన స్థితిని, యోగక్షేమ సంబంధమైన స్థితులను అన్నింటినీ ప్రసాదించడానికి వీలుగా ఆ శక్తి ఆ మంత్ర జలంలో ఉంటుందన్నమాట. అది శంఖంలో పోయడం వల్ల వచ్చింది. ఆ శంఖ జలాన్ని తాగరు, తల మీద చల్లుకుంటారు. తాగేందుకుండే తీర్థం కాదు అది. శంఖంలో పోస్తే తీర్థం అనేది అది శిరస్సు మీద చల్లుకునే తీర్థం. అంటే స్నానం చేసేటప్పుడు తల వరకు మునిగి చేసినట్లుగా ఇది సాధ్యం కాదు. కాబట్టి శంఖంలో అంత నది పట్టదు కనుక శంఖంలోని జలాన్ని తల మీద చల్లుకుని, ఆ చల్లుకోవడం ద్వారా ఇది తీర్థమైంది. అంటే నది స్నానం చేస్తే ఎంత పుణ్యం వచ్చిందో, శంఖంలో ఉన్న మంత్రజలాన్ని శిరస్సు మీద చల్లుకుంటే అంత పుణ్యఫలం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శంఖంలో పోస్తే అది తీర్థమైంది, అంటే నదీ స్వరూపమైంది, పవిత్రమైన నదిగా మారింది అనే అర్థంలో శంఖంలో పోస్తేనే తీర్థం అనే మాట వచ్చింది. కానీ అది తాగే తీర్థం మాత్రం కాదు. గురుగారు, ఇక మరో సందేహం, నిగమాలు ఆగమాలు ఈ రెండు కూడా ఒకటేనా, వేరువేరా? నిగమ ఆగమాలు మనకి లలిత సహస్రనామ స్తోత్రంలో నిజాజ్ఞారూప నిగమా, అమ్మవారి ఆజ్ఞలే నిగమాలంటే వేదాలు.
దైవతత్వం నుంచి ఆవిర్భవించిన వేదాలు. యస్య నిశ్వసితం వేదాహ, పరమేశ్వరుడి యొక్క నిశ్వాసంలో నుంచి వేదం వచ్చింది. దైవము యొక్క నాదస్వరూపమే వేదము. అందువల్ల వేదం నిగమము అంటే వేదం. ఈ లలితా సహస్రనామంలోనే సకల ఆగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక, సమస్తమైన ఆగమాల సముదాయము ఒక ముత్యపు చెప్పు అయితే అందులో ఉన్న ముత్యం అమ్మవారు అని నిగమాలు ఆగమాలు రెండింటిని గురించి చెప్పారు. కానీ నిగమమేమో అమ్మవారి ఆజ్ఞల నుంచి వచ్చిందన్నారు, ఆగమమేమో సమస్తమైన ఆగమాల మధ్యలో అమ్మవారు ముత్యంలా ఉంది అన్నారు. అంటే నిగమం ఆగమం వేరని తెలుస్తుంది. నిగమము అంటే వేదం. ఆ వేద ధర్మాన్ని అనుసరించి వేదము ఏ పద్ధతిని సూచించిందో ఆ పద్ధతి ప్రకారం మనం ఆరాధించుకోవడానికి వీలుగా ఒక దేవాలయ నిర్మాణం. మన ఇంట్లో పూజా విధానంలో, పూజా మందిరంలో కానీ లేకపోతే దేవాలయంలో కానీ నిత్యము చేసే కార్యక్రమాలు, నైమిత్తికంగా వచ్చే ప్రత్యేకమైన వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది క్రియాకలాపాలన్నీ ఏ పద్ధతిలో చేయాలి, బ్రహ్మోత్సవాలు వస్తే ఏం చేయాలి, అసలు ఆలయ నిర్మాణం ఎలా జరగాలి, తూర్పు వైపున ఏమి ఉండాలి, పడమటి వైపున ఏమి ఉండాలి, విగ్రహం ఎంత ఉండాలి, గర్భగుడి ఏ విధంగా ఉండాలి, ఈ మొత్తం ఆలయ నిర్మాణం కానీ ఆలయంలో జరగవలసిన అర్చా విధానం మొత్తాన్ని, ఉపాసనా విధానాన్ని, ఆలయమే కాదు మన ఇంట్లో ఉండే అర్చా విధానాన్ని, మన ఇంట్లో పూజా మందిరం ముందు కూర్చుని మనం అర్చన చేసుకున్నా కూడా ఆ అర్చన ఎలా చేయాలి, దాని విధానం ఏమిటి, ఈ దైవ ఆరాధనా విధానానికి సంబంధించిన విశేషాలను తెలిపే విజ్ఞాన శాస్త్రం ఆగమం. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచే వచ్చింది. దీనికి మూల సూత్రం వేదం. వేదం నుంచి ఆగమం ఆవిర్భవించింది. నిగమము ఆగమము రెండు ఒకదానికి ఒకటి సంబంధించినవి, కానీ రెండు ఒకటి కాదు. నిగమం ప్రధానమైంది వేదం, అందులో నుంచి ఆగమం వచ్చింది. దైవ స్వరూపాన్ని చెప్పేది వేదం, ధర్మస్వరూపాన్ని చెప్పేది వేదం. ధర్మస్వరూపుడైన ఆ దైవాన్ని ఆరాధించి ధార్మికమైన దివ్య శక్తిని మనం సంపాదించుకోవడానికి ఉపాసన ఎలా చెయ్యాలో, ఆలయం ఎలా ఉండాలో, ఉత్సవాలు ఎలా నిర్వహించుకోవాలో తెలియచేసే శాస్త్రం ఆగమం. ఈ రెండింటికి ఒక సంబంధం ఉంది, కానీ రెండు వేరువేరు శాస్త్రాలు కానీ మనం అర్థం చేసుకోవాలి. గురుగారు, జ్ఞానం వల్లే మోక్షం సంప్రాప్తిస్తుందని అంటారు. మరి అలాంటప్పుడు దైవభక్తి కానీ, ఆలయ దర్శనం కానీ, తీర్థయాత్రలు కానీ, యజ్ఞాలు కానీ ఇవన్నీ వృధా అంటారా? జ్ఞానాదేవతు కైవల్యం అని ఒక మాట సంప్రదాయంలో ఉంది. శంకరాచార్య స్వామి కూడా చెప్పారు. ఏదో కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాదేవతు కైవల్యం. అసలు కర్మలు ఎందుకు అంటే కర్మాణి చిత్తశుద్ధ్యర్థం, చిత్తశుద్ధి కోసం కర్మలు ఆచరించాలి. ఆ ఏర్పడిన చిత్తశుద్ధితో భక్తిభావాన్ని పెంచుకోవాలి. ఆ భక్తిభావంతో దైవాన్ని ఆరాధిస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. జ్ఞానం వల్ల మాత్రమే జ్ఞానాదేవత్తు, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలుగుతుంది అన్నారు. మరి జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం కలిగేటప్పుడు మీరు అడిగినట్టుగా మరి ఈ పూజ ఎందుకండి, ఈ మంత్రజపం ఎందుకు, ఈ పారాయణ ఎందుకు, ఈ ఆరాధనలు, అభిషేకాలు, తీర్థయాత్రలు ఇవన్నీ అనవసరమైన పనులే కదా. ఆ జ్ఞానం ఏదో సంపాదించుకుంటే సరిపోతుంది కదా అంటే ఆ జ్ఞానం ఊరికే రాదు. ఇవన్నీ చేస్తే జ్ఞానం వస్తుంది. ఇవి ఎలా చేయాలి అంటే వాటి తీరుతెన్నులు తెలుసుకొని పద్ధతిగా, ఏదో మొక్కుబడిగా మేము చేసేసాం, అబ్బో ఈ సంవత్సరంలో 10 తీర్థయాత్రలు చేసామని చెప్పుకోవడానికి చేసే తీర్థయాత్ర వల్ల ప్రయోజనం లేదు. ఆ చేసిన తీర్థయాత్ర ఆంతర్యాన్ని తెలుసుకుని తీర్థయాత్ర చేస్తే, మంత్రజపం చేసాం, ఆ మంత్రజపం యొక్క ఆంతర్యాన్ని తెలుసుకుని పద్ధతిగా మంత్రజపం చేస్తే, ఓ పారాయణ చేస్తే, ఓ అభిషేకం చేస్తే, ఒక అర్చన చేస్తే, ఏం చేసినా ఈ కర్మకాండ అంతా కూడా ఈ భక్తితో చేసే క్రియాకలాపాలన్నీ సరైన పద్ధతిలో చేస్తే ఏమవుతుంది అంటే దీని ఫలితంగా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఇప్పుడు లిఫ్ట్లో 18వ అంతస్తుకు వెళ్ళాలి. మనం 18వ అంతస్తుకు వెళ్తేనే మిత్రుడిని కలుసుకుంటాం, ఆయన అక్కడ ఉన్నాడు. కానీ వెళ్ళడానికి లిఫ్ట్ కావాలి. లిఫ్ట్ అవసరమే, కానీ లిఫ్ట్ మనకు ముఖ్యం కాదు. కానీ ముఖ్యమైన 18వ అంతస్తుకు వెళ్ళడానికి లిఫ్ట్ లేనిదే వెళ్ళలేం. లిఫ్ట్ అవసరమే. లిఫ్ట్ యొక్క పరిమితి ఎంతో, అవసరం ఎంతో రెండు అర్థం చేసుకోవాలి. పనికిరాదంటానికి వీల్లేదు, ఇదే పరమార్థం అనడానికి వీల్లేదు. దీని ద్వారా 18వ అంతస్తుకు చేరాలి. పూజల ద్వారా, అభిషేకాల ద్వారా, తీర్థయాత్రల ద్వారా, మంత్రజపం ద్వారా, స్తోత్రపారాయణల ద్వారా, ఉపవాసాది వ్రతాల ద్వారా ఏ మార్గాన్ని అనుసరించినా జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసమే ఇవన్నీ ఉన్నాయి. వీటి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏమవుతుంది అంటే మోక్షం వస్తుంది. మోక్షం అంటే ఏమిటి? ఏది తెలియాలో అది తెలియడమే మోక్షం. మోక్షం అంటే శరీరం నేను కాదు, నా నేననే పేరుతో ఏ ఆత్మని, ఇందాక ఆత్మసాక్షాత్కారం అని మొన్న అనుకున్నాం మనం. ఆ ఆత్మతత్వాన్ని అనుభవానికి వచ్చినప్పుడు ఆత్మతత్వం అదే జ్ఞానం. అప్పుడు కానీ పరమానందం కలగదు వాడికి, అప్పుడు కానీ దివ్య సుఖం కలగదు.
తరిగిపోని సుఖం, ఇప్పుడు సుఖంగా ఉండి కాసేపటి తర్వాత దుఃఖంగా మారిపోయే సుఖం కాకుండా, ఓ స్వీట్ తిన్నాడు సుఖంగా ఉంది, 4 స్వీట్లు తింటే సుఖం కాదే. ఓ సినిమా చూశాడు సంతోషంగా ఉంది, 4 సినిమాలు వరుసగా చూస్తే కంటి కలక వస్తుంది, కంటికి కష్టం అవుతుంది. ఇలా సుఖాలన్నీ కూడా తారీఖు మారితే దుఃఖంగా మారిపోతున్నాయి. ఏ సుఖము శాశ్వతంగా లేదు. శాశ్వతమైన సుఖం, ఎప్పటికీ దుఃఖంగా మారిపోని ఏ సుఖం ఉందో అది కావాలి అంటే జ్ఞానమే మార్గము, అదే మోక్షం. కాబట్టి దాన్ని సంపాదించుకోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం రావడానికి ఇవన్నీ సోపానాలు. ఈ సోపాన పరంపరగా వీటిని అర్థం చేసుకోవాలి తప్ప ఇవి పనికిరాదని అనుకోవడానికి వీల్లేదు. ఇవే పరమార్థం అనే భ్రాంతి పడకూడదు. దీన్ని ఉపయోగించుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, జ్ఞానం ద్వారా మోక్షాన్ని సంపాదించుకోవాలి అనేది మన పెద్దల యొక్క అభిప్రాయం. గురుగారు, మంత్రం, యంత్రం, తంత్రం ఈ 3 ఒకటేనా లేకపోతే వేరువేరా? మన ఆరాధనా విధానంలో మంత్రానికి ప్రాధాన్యం ఉంది, యంత్రానికి ప్రాధాన్యం ఉంది, తంత్రానికి ప్రాధాన్యం. దైవము మంత్ర రూపంలో, యంత్ర రూపంలో, తంత్ర రూపంలో కూడా ఉంటాడు అని మన సంప్రదాయం చెప్తోంది. అమ్మవారిని సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక, సర్వయంత్ర మంత్ర తంత్ర స్వరూపిణి ఇలా పిలుస్తున్నామ్మ. అంటే మంత్రము అమ్మవారే, యంత్రము అమ్మవారే, తంత్రము అమ్మవారే. అంటే ఇన్ని రూపాలుగా దైవశక్తి ఉందన్నమాట. అమ్మవారంటే అమ్మవారి పరంగా చెప్పారు. శివుడు అనుకున్నా, విష్ణువు అనుకున్నా, ఏ దైవం అనుకున్నా ఆ దైవానికి ఓ మంత్రం ఉంటుంది. ఆ మంత్రం అంటే ఏమిటి అంటే, ఇంతకు పూర్వం మనం అనుకున్నట్టుగా దైవం యొక్క శబ్దస్వరూపం మంత్రం. శబ్దస్వరూపాన్ని ధరించిన దైవమే మంత్రం. ఆ దైవం ఏ శబ్దం ద్వారా మనకు అందుబాటులోకి వస్తాడు, మనకు అనుభవానికి వస్తాడు, ఆ ఇచ్చేదాన్ని దైవాన్ని పట్టుకోవడానికి తాళం చేయమన్నమాట. ఆ తాళం తీస్తే దైవం ఆ గదిలోకి మనం ప్రవేశించినట్లుగా దైవాన్ని గుర్తించడానికి మంత్రం అనేది ఒక ఆధారం. అందుకని మంత్రం దైవాన్ని ఆరాధించడానికి వీలైన, దైవము పొందిన శబ్దస్వరూపం మంత్రం. ఈ మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు ఇది దైవం యొక్క రూపం కదా, దైవానికి మరో రూపం ఉంది. ఆ రూపం యంత్ర రూపం. అంటే ఇలా రేఖాత్మకంగా ఒక యంత్రం వేసి ఆలయాలలో దైవాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ముందుగా యంత్రం పెడతారు. ఆ పైన ఈ యంత్రాన్ని చాలా కాలంగా ఆరాధిస్తారు. మొన్న అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ జరిగినప్పుడు, బాలరాముడి ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ యంత్రం వేశారన్నారు. ఆ యంత్రం చాలా కాలంగా పూజలో ఉంచి నిరంతరం దాన్ని మంత్రపూర్వకంగా ఆరాధించినప్పుడు ఆ దైవ సంబంధమైన మంత్రంలో ఉన్న శక్తి యంత్రంలో ప్రవేశిస్తుంది. తద్వారా ఆ యంత్రం పైన ప్రతిష్ఠ చేసిన విగ్రహానికి దైవ ఆరాధన చేసిన వారికి అనుగ్రహాన్ని ఇవ్వగలిగిన శక్తి లభిస్తుంది. అందువల్ల మంత్రంతో పాటు యంత్రం కూడా అవసరం. ఇక తంత్రం అంటే మంత్రజపం సక్రమంగా చేసి యంత్రంలోకి ఆ శక్తిని ప్రవేశపెట్టి ఈ యంత్రాన్ని ఉంచి పైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజా విధానం అంతా చేయడానికి కావలసిన ప్రక్రియ అంతా ఉంది. ఈ ప్రక్రియను తంత్రం అన్నారు. ఈ తంత్రాల్లో కొన్ని వేద ధర్మానికి అనుగుణమైన తంత్రాలు ఉన్నాయి, కొన్ని వేద ధర్మానికి విరుద్ధమైన తంత్రాలు ఉన్నాయి. ఆగమాల్లో కూడా అలాగే ఉన్నాయి. అందుకని వాటిని కొన్నింటిని క్షుద్రమైన ఆగమాలుగా, కొన్నింటిని శుభ ఆగమాలుగా పెద్దలు చెప్పారు. అలాగే తంత్రాల్లో కూడా వేద శాస్త్రాలు అంగీకరించిన తంత్రాలు కొన్ని, వేదధర్మానికి విరుద్ధమైన తంత్రాలు కొన్ని. వేదధర్మానికి విరుద్ధమైన తంత్రాలన్నింటినీ పరిహరించి వేదధర్మం నిలబడ్డానికి కావలసిన అసలైన తంత్రాన్ని అమ్మవారి కోసం పరమేశ్వరుడు ఏర్పాటు చేశాడు అని లలితా సహస్రనామంలో, సౌందర్య లహరిలో, శివానంద లహరిలో, ఆ కథల్లో, గాథల్లో, ఆ స్తోత్రాల్లో అంతరార్థంగా మనకు వినిపించే మాట. కాబట్టి ఆ విధమైన తంత్రం అన్నమాట. అంటే క్షుద్రదేవత ఆరాధన కాకుండా ధర్మబద్ధంగా వేద ధర్మం ప్రకారం దైవాన్ని ఆరాధించడానికి వీలైన విధానానికి తంత్రము అని పేరు. కాబట్టి మంత్రం శబ్దస్వరూపం, యంత్రం అక్షరస్వరూపంగా ఉండి మంత్రశక్తిని ప్రవేశపెట్టడానికి వీలైన ఒక సాధనం. దానిపై ఉండే విగ్రహాన్ని ఆరాధించుకోవడానికి కావాల్సిన ప్రక్రియా విధానం అంతా, ఆ విజ్ఞానం అంతా తంత్రం. కాబట్టి యంత్రము అవసరమే, మంత్రము అవసరమే, తంత్రము అవసరమే. మంత్రం ముందు పుట్టింది, యంత్రం తర్వాత వచ్చింది, తంత్రం ఆ తర్వాత నిత్యం కొనసాగుతూ ఉంటుంది. తంత్రం కొనసాగేటప్పుడు కూడా అందులో మంత్ర ప్రభావం, యంత్ర ప్రభావం, యంత్రంలో ఉన్న బీజాక్షరాలు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఈ మూడింటికి మధ్య చక్కని అనుసంధానం ఒకటి ఉంది. ఈ మూడు కలిసి విగ్రహ రూపంలో దైవాన్ని మనం ఆరాధించుకోవడానికి, దైవ అనుగ్రహం పొందడానికి కావలసిన మార్గంగా మన పెద్దలు తెలియజేశారు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. మంచిదమ్మా, శుభం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.